ఒక ల్యాండ్కి ఈసీ పేపర్ వల్ల ఎంత ఉపయోగం అనేది మీకు క్లారిటీగా చెప్తారు. ఒక ఈసీ పేపర్ ఉన్నంత మాత్రాన ల్యాండ్ డాక్యుమెంట్ 100% కరెక్ట్ అని కాదండి. ఒక ఈసీ పేపర్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ఆ డాక్యుమెంట్ ఇంతకుముందు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరి పేరు మీద ఉందనే తప్పితే మన డాక్యుమెంట్కి ఒక సపోర్ట్ పేపరే తప్పితే అది మెయిన్ పేపర్ కింద రాదండి. ఎందుకంటే ఈసీ పేపర్ పెట్టుకొని ఎవరు బ్యాంకు లోన్లు ఎవరు ఈసీ పేపర్ పెట్టి ఎవరు కొనరు. ఒక ఆస్తి కొనాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఆ డాక్యుమెంట్స్ చూస్తాం. ఫస్ట్ ఆ డాక్యుమెంట్కి లింక్ డాక్యుమెంట్ చూస్తాం. ఆ లింక్ డాక్యుమెంట్ తీస్తాం. ఓ లాయర్ దగ్గరికి వెళ్తాం, లాయర్ కానీ ఒక రైటర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చేస్తారు, అలాగే ఈ ఆస్తి అనేది స్థలం అనేది ఎక్కడ పుట్టింది, ఫస్ట్ పుట్టి కాడి నుంచి ఎవరి చేతులు మారింది, ఎక్కడెక్కడి నుంచి బ్యాంక్ లోన్కి వెళ్ళింది, ఎక్కడ తాకట్టుకి వెళ్ళింది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు నీకు బ్యాంక్ లోన్లో ఉందా, విడిగా ఉందా, తాకట్లో ఉందా, ఫైనాన్స్లో ఉందా అనేది లీగల్ ఒపీనియన్ లాగా ఒక 10 పాయింట్లు ఇస్తాడు. దానికి ఒక సపోర్ట్ ఫైల్ ఈసీ అంతే. అంతేగాని ఈసీ కాగితంలో 100% కరెక్ట్ కాదని ఈసీ పేపర్ మీద రాసి ఉంటుంది. మా సంబంధం లేదు, ఇది దీంట్లో అవకతవకలు జరుగుతాయి అనేది. ఒక ఆస్తి కొనాలంటే లీగల్ ఒపీనియన్కి వెళ్ళాల్సిందే. లీగల్ ఒపీనియన్కి వెళ్ళి ఎక్కడ పుట్టింది, ఎక్కడెక్కడి నుంచి ఎవరికి వచ్చింది, ఈ రోజు మనం లోన్ వచ్చిద్దా రాదా, దీనికి ఎవరున్నారు, డాక్యుమెంట్ మన హ్యాండ్ ఓవర్లో ఉందా లేదా, దాంట్లో ఇల్లు ఉందా, ఖాళీ స్థలం ఉందా, ఆ ఫోటోలు అన్నీ తీసుకొని దానికి వాల్యుయేషన్ వేసుకొని అప్పుడు కొనాలి. స్థలం కొనాలంటే ఇల్లు కానీ ఏదైనా సరే అప్పుడు కొనాలి. అప్పుడు దాకా కొనడానికి లేదు. అట్లాగే ఒక పరుపు కొనాలన్నా సరే ఎవరో ఒక గ్యారంటీ కార్డు ఇచ్చాడని కొనద్దు. అసలు దేనికి పనికిరాదు ఆ గ్యారంటీ కార్డు. ఇప్పుడు ఒక కంపెనీ 6 పరుపు 6,000కి అమ్ముతుందండి, గ్యారంటీ కార్డు ఇస్తుంది. అదే కంపెనీ ఇంకో పరుపు 1,50,000 దాకా అమ్మిద్ది, దానికి గ్యారంటీ కార్డు ఇస్తుంది. అలాగే మన ఇంటి పక్కన తయారు చేసేవాడు 25 సంవత్సరాల గ్యారంటీ కార్డు ఇస్తాడు. ఒక్కళ్ళకి కూడా దాని గ్యారంటీ కార్డు గురించి కస్టమర్కి అవగాహన ఉండట్లేదు. అసలు వాళ్ళు కూడా ఇష్టానుసారం నోటి మాటగా చెప్పేస్తున్నారు. కస్టమర్స్ ఏంది 25 సంవత్సరాలు గ్యారంటీ అన్నారు కదా అని కొంటున్నారు. ముందు ఆ కంపెనీ 25 సంవత్సరాలు ఉంటుందా, ముందు అది చూడాలి. ముందు అలా గ్యారంటీ కార్డుతో పాటు జిఎస్టీ బిల్ ఇచ్చాడా అది చూడాలి, అది ఉండాలి. లేకపోతే గ్యారంటీ కార్డు ఉన్న ఉపయోగం లేదు. రేపొద్దున బిల్లు తెమ్మని అడుగుతాడు వాడే, అది ఉండదు. సరే ఎన్ని కాదు గ్యారంటీ కార్డు ఉందని కొంటున్నారు. మరి 6,000 పరుపుకి గ్యారంటీ కార్డు, 1,50,000 పరుపుకి గ్యారంటీ కార్డు, 70,000కి గ్యారంటీ కార్డు ఏందండి అని అడగారా? ఏం లేదు. దాంట్లో ఏముంటుంది, 6,000 పరుపులో ఈపీ షీట్ ఉంటుంది, 70,000 పరుపుల్లో ఫోమ్ ఉంటుంది, 1,50,000 పరుపుల్లో లాటెక్స్ ఉంటుంది. అన్నిటికీ గ్యారంటీ కార్డులు ఇస్తారు. కస్టమర్ వెళ్ళి ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి అడిగితే అది గ్యారంటీలోకి రాదు. ఎందుకని రాదు, ఎండలో పెట్టకూడదు, తడపకూడదు, నిలబెట్టకూడదు, వంచకూడదు, మడవకూడదు, 6 రకాల కారణాలు చెప్తారు. రిటర్న్ తీసుకోడు. మేము పరుపు రిటర్న్ తీసుకునేది ఎప్పుడైనా అంటే 6 అంగుళాల పరుపు 2 అంగుళాలు తగ్గితే తీసుకుంటాం, అంగుళం పైన తగ్గాలి, లేకపోతే తీసుకోము అని పబ్లిక్గా చెబుతారు. ఆ ప్రాబ్లం అనేది ఫోమ్ పరుపుల్లో ఎట్టి పరిస్థితుల్లో దాదాపు 95% రాదు. ఎందుకంటే కెమికల్ కదా. ఈపీ షీట్లో వచ్చింది సంవత్సరానికి వరకు గ్యారంటీ ఇస్తాడు. తర్వాత వెళ్తే ఇది టైం అయిపోయింది అంటాడు. తిరిగి మీరే వదిలేయటాడు. ఇంకా లోకల్ కంపెనీ వాళ్ళు అంటారా వాళ్ళు గ్యారంటీ కార్డు ఉంటుంది తప్పితే కంపెనీ ఉండదు. ఎట్లా మీరు గ్యారంటీ కార్డుగా చూసుకోవాల్సింది. ఇందాక నేను చెప్పాను ఈసీ చూసుకొనద్దు, లీగల్ ఒపీనియన్ చూసుకోవాలి. లీగల్ ఒపీనియన్ అంటే మా పరుపు లోపల ఏం మెటీరియల్ వాడతారు, రీబాండెడ్ ఎంత డెన్సిటీ ఉంటుంది, లాటెక్స్ ఎంత డెన్సిటీ ఉంటుంది, ఎన్ని ఇంచెస్ ఉంటుంది, పరుపు అప్పుడు ఎప్పుడైనా సరే ఎంత సైజు, ఎన్ని ఇంచెస్, లోపల ఏది ఎన్ని ఇంచెస్, ఈ 3 చూడాలి మెయిన్. అప్పుడు మీరు కొనాలి పరుపు అనేది. దాంతోపాటు యాక్సరీస్ ఏమి ఇస్తారు ఆ పరుపు లైఫ్కి. ఒకప్పుడు పరుపు అంటే మంచమే వేసుకొని పడుకునేదే, కానీ వాళ్ళ పరుపు అంటే డైనింగ్ టేబుల్, కిచెన్, హాలు, వరండా అన్నీ దాని మీదే కదా, టాయిలెట్ కూడా దాని మీదే. వర్క్ హోమ్ వచ్చినా కూడా అది ఆఫీస్ కూడా అది. మరి అలాంటి పరుపుని ఒక గంట సేపు ఎండలో నుంచి వస్తే ఉంచుకోలేకపోతున్నాం. కానీ ఆ పరుపుని ఎన్ని సంవత్సరాలు అలాగే వాడతారు. ఆ చెమట పిలిచి అన్నీ అయిన దాన్ని కాపాడుకోవాలి. దానికోసం యాక్సరీస్, మంచి యాక్సరీస్ వాడుకోవాలి. పక్కాగా ఉండాలి యాక్సరీస్. అప్పుడే ఆ లైఫ్ క్వాలిటీ, బెడ్ లైఫ్, మీ లైఫ్ కూడా పెరిగిద్ది. అవన్నీ చూడాలి, అవన్నీ చూసినాక కొనుక్కోవాలి. అట్లా కానీ ఓన్ గ్యారంటీ కార్డు ఇచ్చేసారని కొనుక్కుంటే అసలు ఉపయోగం ఏంటి? మీకు ఎవరు చెప్తారు ఇవన్నీ? ఈ పరుపు ఇలా వాడచ్చు, ఇలా వాడకూడదు, ప్రొటెక్టర్లు వాడుకోవాలి, టాపర్లు వాడాలి, ఫిట్టెడ్ బెడ్షీట్లు వాడాలి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తారు వాళ్ళు ఇవన్నీ మీరు చేశారు అందుకని తీసుకుంటారు. ఎవరు చెప్పారంటే చిన్న చిన్న అక్షరాలు ఏడా రాసి ఉంటుంది. గ్యారంటీ కార్డు దేనికి పనికిరాదండి. మీకు కావాల్సింది లీగల్ ఒపీనియన్ లాగా మా వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో వెబ్సైట్ ముందు మాట అని ఉండిద్దండి, అది మొత్తం చదవండి. ఒక గంట సేపు దాని మీద కేటాయించి మీ నాలెడ్జ్ ఇప్పించుకొని అప్పుడు పరుపు జోలికి వెళ్ళండి, హ్యాపీగా నిద్రపోతారు. మొత్తం 6 రకాల గ్యారంటీలు ఉంటాయండి. 6 రకాల గ్యారంటీలు 3 గ్యారంటీలు మేము పక్కాగా ఇస్తున్నాము. 3 గ్యారంటీలు మీకు సొల్యూషన్స్ చెప్తున్నాం.
3 గ్యారంటీలు ఏమి ఇస్తున్నాం? పక్కాగా మీకు డెలివరీ ఇస్తున్నాం, పక్కా టైంకి పక్కాగా డెలివరీ ఇస్తున్నాం. రెండోది పక్కాగా ప్యాకింగ్, పక్కాగా ట్రాన్స్పోర్ట్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా పంపిస్తున్నాం. మూడోది పక్కాగా డెన్సిటీ ఇచ్చి అది పర్ఫెక్ట్గా లాటెక్స్ ఇంచెస్, రీబాండెడ్ ఇంచెస్ జిప్ తీసి ఓపెన్ చేసి చూసుకొని పక్కాగా ఉన్నది మీకు పంపిస్తున్నాం. ఈ మూడిట్లో మీకు తేడాలు ఏం లేవు. ఈ 3 గ్యారంటీలు ఉంటే బంగారంలా కొనుక్కోవచ్చు ఎవరి దగ్గర సరే మా ప్రైస్ ఇస్తే. కానీ కస్టమర్లు గ్యారంటీ అని చెప్పేది బయట ఏం చెప్తారంటే, పరుపు ఎండలో పెట్టినా, వానలో పెట్టినా, తడిపినా, మడత పెట్టినా, ఫోల్డింగ్ చేసినా పరుపు గ్యారంటీ ఉండదు. కారణం ఏంటంటే లాటెక్స్ సాగిపోయింది ఎండలో పెడితే. అలా వేరే కంపెనీ వాళ్ళు ముందు చెప్పరు, తర్వాత చెప్తారు. చెప్పి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము మార్చమంటారు. గ్యారంటీ కార్డు ఉన్నా ఉపయోగం లేదు. మనం అట్ట కాదు, ముందే చెప్తాం. తర్వాత యాక్సిరీస్ సరిగా వాడకపోతే పరుపు చెడిపోవచ్చు, యాక్సిరీస్ చెడిపోవచ్చు రకరకాలుగా వాడే విధానం వల్ల. అది దానికి గ్యారంటీ అనేది మనం ఇవ్వం. అసలు వాళ్ళు యాక్సిరీసే ఇవ్వరు, ఇంకా వాటి గ్యారంటీ వాళ్ళు ఏమి ఇస్తారు? అందుకని బయట కంపెనీలకి అలా అదొకటి వస్తుంది. అట్లాగే మా దగ్గర జరిగేది ఏంటంటే, ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళకి 100 డౌట్లు వస్తాయి, మనిషి లేనప్పుడు ఎలాంటి డౌట్లు రావు. మన దగ్గర ఎదురుగా లైవ్లోకి వచ్చి ఎన్నో రకాలు అడుగుతూ ఉన్నప్పుడు ఏదో సమస్య, వాళ్ళకి నడువు నొప్పో, మెడ నొప్పో, కాళ్ళు నొప్పో ఏదో చెప్తున్నప్పుడు పలానా పరుపు తీసుకోండి అని చెప్తాం. ఆ సమస్య 90% తగ్గిద్ది, ఒక 10% 5% తక్కువ. ఎన్నో కారణాల వల్ల ఒక సమస్య అనేది ఓన్లీ పరుపు వల్ల కాదు, ఎన్నో కారణాల వల్ల వచ్చింది. ఆ తగ్గనప్పుడు పరుపు మీద నెపం వేస్తారు. అందుకని మేము వీటన్నిటికి గ్యారంటీలు ఇవ్వం. అలా వాళ్ళ కంపెనీలో ఆ సమస్య తగ్గిద్దని ఎవరు చెప్పరు. అంత తేడా ఉంది. సొల్యూషన్ అనేది ఎవరు చెప్పరు. అందుకని మనం పక్కాగా గ్యారంటీ లేదని చెప్పినా కూడా ఈ పక్కా గ్యారంటీలన్నీ ఉంటాయి మా దాంట్లో. వాళ్ళు గ్యారంటీ ఇచ్చినా సరే గ్యారంటీ అనేది ప్రొడక్టు ఉండదు, సర్వీసు ఉండదు. మా దగ్గర కొనవసరంలా. వెబ్సైట్ చూడండి, దాని ప్రకారం అన్ని లింకులు అన్నీ రాసుకోండి, దాని ప్రకారం మీ ఊళ్ళో దొరికితే తీసుకోండి, దొరకలేదు అప్పుడు మా దగ్గర బుక్ చేసుకోండి. అట్లాగే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, పరుపు మీద అవగాహన పెంచుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఇంకా లైవ్ ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. లైవ్లోకి వచ్చి మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చండి. అందరికీ నమస్కారం.